కోతుల టోపీల అన్వేషణ. ఒక అడవిలో మంకీ క్యాప్ మార్కెట్ ఉండేది. అది ఆ అడవిలో చాలా ఫేమస్ మార్కెట్. ఆ మార్కెట్ని మ్యాక్స్ అనే కోతితో పాటు అతని ఫ్రెండ్స్ చిప్, బెల్లా కలిసి నిర్వహిస్తున్నారు. ఒకరోజు ఉదయం మ్యాక్స్ నిద్ర లేచి చూసేసరికి తన షాప్లో ఉన్న టోపీలలో కొన్ని కనిపించడం లేదు. అది గమనించిన మ్యాక్స్ మన టోపీలను ఎవరో దొంగలించారని చిప్ మరియు బెల్లాకు చెబుతాడు. ఈ సమస్యను వారు ముగ్గురు కలిసి ఎలా అయినా పరిష్కరించాలని నిర్ణయించుకుంటారు. మొదటిగా వారు ఆ అడవిలో అంతా అన్వేషించాలని నిర్ణయించుకుంటారు. చిప్ అడవిలోనికి వెళ్లే మార్గంలో అరటి తొక్కల జాడను గమనిస్తాడు. బెల్లా తన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో ఆ జాడను పరిశీలించింది. మ్యాక్స్, చిప్ అండ్ బెల్లా తమ డిటెక్టివ్ టోపీలను ధరించి అడవిలో తమ అన్వేషణను సాగిస్తారు. దారిలో వారికి పోలి అనే ఒక చిలుక కనిపిస్తుంది. దానిని వారు, మా టోపీలు పోయాయి, నువ్వెక్కడైనా చూసావా అని అడుగగా ఆ పోలి, ఆ పాత చెట్టు ఇంటి వద్ద కొన్ని ఉడతలు టోపీలతో ఆడుకోవడం నేను చూశాను అని చెబుతుంది. వెంటనే ఆ స్నేహితులు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చూడగా ఆ ఉడతలు ఆ టోపీలను ధరించి ఆడుతూ పాడుతూ కనిపించారు. మ్యాక్స్ ఎంతో కోపంగా ఆ ఉడతలను చూసి, ఈ టోపీలు మావి, మీరు ఎందుకు దొంగలించారు అని అడగగా ఆ ఉడతలు భయపడుతూ, వీటిని దొంగలించటం మా ఉద్దేశం కాదు, మేం కేవలం ఒక ఫ్యాషన్ షో నిర్వహించడం కోసం మాత్రమే మీ టోపీలను తీసుకున్నాం, తిరిగి ఇచ్చేద్దామన్నది మా ఉద్దేశం అని చెప్పగా మ్యాక్స్, మీరు ముందుగా మాకిది చెప్పాల్సింది అని చాలా గంభీరంగా చెప్పాడు. కానీ తరువాత కోతులు, ఉడతలు కలిసి ఫ్యాషన్ షోను ఘనంగా నిర్వహించారు. టోపీలు ధరించి అందరూ ఆడి పాడారు. ప్రతి సంవత్సరం ఈ ఫ్యాషన్ షో నిర్వహించాలని మ్యాక్స్ నిర్ణయించుకున్నాడు. దీని ద్వారా మనకు తెలిసిన నీతి ఏమనగా, స్నేహం, భాగస్వామ్యం మరియు సమన్వయం శాంతిని కలిగిస్తాయి.